మీకు సయాటికా నొప్పి ఉందా? కాలు సయాటికా నొప్పి అంటే ఒక కాలు బాగా సలపరం బరువుగా గనక ఉండి నొప్పి పుడుతూ అసలు ముడవడానికి కూడా రాకుండా కొంచెం నడవడానికి కూడా రాకపోతే ఒక చిన్న చిట్కా అనేది చెప్తాను. నేను పాటించాను, నాకు నయమైంది. మీకు కూడా నేను అది షేర్ చేస్తాను. ఏంటి అనేది మీరు ఇప్పుడు చూసేయండి. ఇది ఈ కాలు అన్నమాట. ఇలాగా మీరు ఎంతవరకు పైకి ఎత్తగలుగుతారో ఇలా పట్టుకుని ఇలాగా అంతవరకు ఎత్తగలగాలి. స్ట్రైట్గా అలా గనక ఎత్తి పెట్టుకుంటే మీకు కాలు ఏ నరం అయితే మీకు సైట్గా పెయిన్ వచ్చి ఈ కాలు తుంటిలోకి ఎంత లాగుతూ ఉంటుందో అది మీకు తగ్గుతుంది. నాకైతే ఇప్పుడైతే తగ్గింది. ఇలా కాలుని నేను ముడుచుకొని కూడా ఇలా కూర్చోగలుగుతున్నాను. చూశారు కదా మీరే. పర్వాలేదు, నిన్నైతే అసలు ఇలా కూర్చోలేకపోయాను. అది సంగతి. ఏదైనా చిట్కా, ఇది ఒక చిన్న చిట్కా అన్నమాట. పర్వాలేదు. ఓ నొప్పులు మాత్రం వేసుకుని ఇలా కనుక చేసుకున్నారంటే మీ కాలు మీకు స్వాధీనం అయిపోతుంది. చూడండి, కింద కూర్చున్నాక నేను కూర తరుపుకుంటాను. కింద కూర్చోవడం మానేస్తే మనకే చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే అన్నీ పైన అలవాటు అయిపోతున్నాయి. కింద కూర్చోవడం, లేవడం, అన్ని కుర్చీలు, స్టూళ్ళు, టేబుల్స్, సుఖాలకు అలవాటు పడిపోతున్నాం. బాత్రూముల్లో కూడా ఇదివరకట్లాగా వెస్ట్రన్ ఇండియన్ టాయిలెట్స్ పోయి ఇప్పుడు మనకంతా కూడా కమోడ్స్ అలాంటివన్నీ వచ్చేసాయి. అలా కాలు ఇలాగ ముడుచుకోవడం అనేది అలవాటు పోతే ఏమవుతుందంటే మోకాళ్ళు అనేవి బిగుసుకుపోతాయన్నమాట. అందుకని వీలైనంత వరకు కింద కూర్చోవడానికి, కాళ్ళు ముడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. పైన కూర్చున్నా కాళ్ళు వేళ్లాడేసుకోకుండా ముడుచుకొని కూర్చోవడానికి ట్రై చేయండి. నాకైతే ఈ కాలు దగ్గరికి వస్తుంది, కానీ ఎక్కువసేపు అయితే కూర్చోలేను. ట్రై చేస్తాను ఒకసారి. ఆహా, వచ్చింది. కూర్చున్నానండి. నిన్నటి మీదట బెటరు. నిన్న చాలా నొప్పి ఉంది నాకు. నిన్నైతే అసలు కూర్చోలేకపోయాను. ఇప్పుడు కూడా సన్నగా కొద్దిగా నొప్పి వస్తుంది, కానీ పర్వాలేదు. చేసిన ఎక్సర్సైజు ఉపయోగపడింది నాకు. వెరీ గుడ్, బాగుంది. అదండి సంగతి. సైట్గా నొప్పి కనుక ఉంటే మీ కాలు నడవడం భయపడకుండా చక్కగా మీరు చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అది మీకు ఇది షేర్ చేద్దామని అనుకున్నాను. ఓకే.